నోబితా, డోరేమాన్ వచ్చి తినండి. వస్తున్నాం. అయ్యో బాబోయ్, కేకా! అవును, స్టేషన్ పక్కన ఉన్న పెద్ద బేకరీ నుంచి తీసుకొచ్చాను. రుచిగా ఉంటుంది, తినండి పిల్లలు. ధన్యవాదాలు అమ్మా. బాగా చలేసేటప్పుడు టీ కేక్ తింటే చాలా బాగుంది కదా నోబితా, ఏమంటావు? అలా అంటావా? కానీ నీకు డోరా కేక్సే కదా ఇష్టం. ఇప్పుడు కేక్స్ ఇష్టం ఉంటావేంటి? చలికాలం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆకులు రాలే కాలం వస్తుంది. ఇంత త్వరగా పూర్తయిపోయిందే. మీరిద్దరూ తినడం పూర్తయితే ఆడుకోవడానికి వెళ్ళండి. మీరొచ్చేలోపు నేను ఇంటిని శుభ్రం చేస్తాను. కానీ బయట చాలా చలిగా ఉందమ్మా. అంత చలిగా ఏం లేదు గాని వెళ్ళి చక్కగా ఆడుకో. ఓకే. డోరేమాన్, నువ్వు కూడా. అలాగే. కొంచెం వేడిగా ఉండడానికి ఏదో ఒకటి చేయడారేమాన్. మనం ఏదన్నా ఆడుకుందామా? నేను చిన్నపిల్లల్లాగా మామూలు ఆటలు ఆడను డోరేమాన్. అయితే సరే, సుమో రెస్లింగ్ చేద్దాం. దెబ్బలు తగిలించుకోవడానికా? అయితే నేను పరిగెడతాను, పట్టుకో. నాకు ఆయాసం వస్తుంది. అయితే మనం చాలు, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అసలు నేను నాకు చెప్పదలుచుకున్నది తెలుసు నోబితా, ఒక్క నిమిషం ఉండు. సౌండ్ ఆఫ్ స్ప్రింగ్ స్పీకర్, దీన్ని పట్టుకొని నీ చెవు దగ్గర పెట్టు. దీన్ని ఇక్కడ పెడతాను, ఓకే? నాకేదో శబ్దం వినిపిస్తోంది డోరేమాన్. ఎవరో పక్కన వస్తున్నట్టు అనిపిస్తోంది. దూరం కాదు, దగ్గర ఉన్నట్టు అనిపిస్తోంది డోరేమాన్. అది స్ప్రింగ్ సీజన్ ఫుడ్ స్టెప్. స్ప్రింగ్ సీజన్ ఫుడ్ స్టెప్సా? అవును నోబితా, ఈ గ్యాడ్జెట్ సహాయంతో మనం వినొచ్చు. నీకు ఎప్పుడైతే ఫుడ్ స్టెప్స్ వినపడతాయో అప్పుడు స్ప్రింగ్ సీజన్ త్వరగా వస్తుందని అర్థం. ఇదా విషయం? ఫుడ్ స్టెప్స్ వినడం బోర్ డోరేమాన్. అయితే సరే, మారుస్తాను. ఇది నీకు నచ్చొచ్చు. ఏంటిది? స్ప్రింగ్ బ్రీజ్ ఫ్యాన్. ఎంత చలిగా ఉంటే ఇప్పుడు ఫ్యాన్ అవసరమా? అరే, వేడిగా ఉంది. అంతే, స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది. చెట్లు పెరుగుతున్నాయేంటి? చూడు, అన్ని త్వరగా పెరుగుతున్నాయి కదా. సూపర్, అదిరిపోయింది. నువ్వు ఇలా విసురుతూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి. దాన్ని నాకు ఇవ్వు డోరేమాన్, ఇవ్వు. తప్పకుండా. ఓ, అదిరిపోయింది. సూపర్, నువ్వు చెప్పింది నిజమే డోరేమాన్. ఒక నిమిషం, నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక చిన్న పనుంది, అదే. అరే, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించు. వీడికేమైంది? సర్లే, దీన్ని నాకు ఇచ్చి వెళ్ళాడు కదా. స్ప్రింగ్ ప్లీజ్ కమ్, స్ప్రింగ్ ప్లీజ్ కమ్ ప్లీజ్. అరే, సీతాకోక చిలుకలు. అర్థమైంది, ఇది నా దగ్గర ఉంటే నేను సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్ పక్కన ఉన్న కొండకి వెళ్తాను. ఈ ప్రదేశం సరిగ్గా సరిపోతుంది. ఓకే, స్ప్రింగ్ బ్రీజ్ ఫ్యాన్. స్ప్రింగ్ ప్లీజ్ కమ్, స్ప్రింగ్ ప్లీజ్ కమ్, స్ప్రింగ్ ప్లీజ్ కమ్, స్ప్రింగ్ ప్లీజ్ కమ్, స్ప్రింగ్ ప్లీజ్ కమ్. అరే, ఎంత అందమైన పక్షులు, పువ్వులు. స్ప్రింగ్ త్వరగా వచ్చేయ్, స్ప్రింగ్ త్వరగా వచ్చేయ్. ఇంకా నయం, తప్పించుకున్నాను. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళను. స్ప్రింగ్ వచ్చేయ్, స్ప్రింగ్ వచ్చేయ్, స్ప్రింగ్ వచ్చేయ్, దయచేసి వచ్చేయ్. ఏంటిది? నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కప్ప ఇందులో నుంచి బయటకు వచ్చింది, ఇదేనా? ఆగాగు, ఆగాగు, ఆగమంటున్నా. అయ్యా బాబాయ్, ఎంత జల సంపదో. ఇవన్నీ స్ప్రింగ్ కోసం ఎదురు చూస్తున్నాయా? నేను వెంటనే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను.
షిజుకా! ఏంటి చలికాలమా? అవును, చలికాలం పోయి స్ప్రింగ్ వచ్చింది. నీకు చూపిస్తాను రా షిజుకా. చలికాలమా? చలికాలం పోయి స్ప్రింగ్ వచ్చింది, చూపిస్తాను రండి. నోబితా, అసలు ఈ రోజు నీకేమైంది? తలకేమైనా దెబ్బ తగిలిందా? చూసిన తర్వాత మాట్లాడు. మర్యాదగా నిజం చెప్పు నోబితా. మాట్లాడకుండా రండి. అరే ఆ, ఏంటిది? నోబితా చలికాలం అని చెప్పాడు. కాదు, ఆకులు రాలే కాలం అన్నాడు. అంటే నేను ఆపకుండా విసురుతూ ఉండాలనుకుంటాను. మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? కోపగించుకోకు, తగ్గు జియాన్, మళ్ళీ విసురుతాను. అక్కడ చూసారా? ఏ, అటు చూడండి. ఓ, అరే నువ్వు చెప్పింది నిజమే. హాయ్ సీతాకోక చిలుకలు. ఈ ఫ్యాన్ తో విసిరితే స్ప్రింగ్ సీజన్ వచ్చేస్తుంది. నువ్వు గొప్పవాడివి నోబితా. ఇక్కడ చాలా వెచ్చగా ఉంది నోబితా. నోబితా, దాన్ని ఒకసారి నాకివ్వు, నేను కూడా విసురుతాను. ఆపకుండా విసరాలి, లేకపోతే చలికాలం మళ్ళీ వచ్చేస్తుంది. సరేనా? అలాగే. ఇప్పుడు చూడండి నేను ఎంత వేగంగా విసురుతున్నా. ఆ, అయ్యో బాబోయ్! ఇంకా 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 వేగంగా. ఆ, ఇంకా 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 వేగంగా ఆ. వావ్! ఎన్ని పువ్వులు చూసారా? నోబితా, మనం ఈ పువ్వులతో ఏమైనా చేద్దామా? తప్పకుండా. నేను ఒక కిరీటం చేస్తాను. ఓ, ఓ, అరే నన్ను వదిలి వెళ్ళిపోతారేంటే? నువ్వు ఆపకుండా విసురు జియాన్, అప్పుడే పూలు తాజాగా ఉంటాయి. నీలాంటి బలవంతులైతేనే విసరగలరు జియాన్. మేం విసిరితే గాలి రాదు. ఓ, అదా సంగతి. మీరేం దిగులు పడకండి, నేను మీకోసం విసురుతాను. షిజుకా, దాన్ని ఇలా అందుకో. థాంక్స్. ఇదిగో తీసుకో. అది బాగుంది కదా. వావ్! హో, హో, హో. నేను విసరలేకపోతున్నాను, మీరు ఎవరైనా వచ్చి విసురండి. సునియో, ఇప్పుడు నీ టర్న్. నేను పువ్వులకు వస్తుంటాను, నువ్వే విసురు. మర్యాదగా విసురా. హాయిగా ఆడుకుంటూ ఉంటే తీసుకొచ్చి బాగా ఇరికించాడు. అలాగే ఇంకా వేగంగా విసురు. సునియో, ఏంటి దిక్కులో? త్వరగా విసురు. నా మాటలు వినిపిస్తున్నాయా? బాగుంది కదా? ఇంకా గట్టిగా. ఇతరులని ఆదేశించడం అంటే ఈ జీవానికి చాలా ఇష్టం. విన్ని నేను పట్టుకుంటాను. ఎవరైనా వచ్చి విసరండి, నా చేతులు నొప్పి పుడుతున్నాయి. రండి. నేను చాలా సేపు విసిరాను నోబితా, అందుకని నేను విసరను. నేను అంతే, నేను కూడా విసరను. ఇది అన్యాయం. ప్లీజ్ ఎవరైనా రండి, ప్లీజ్. నువ్వు మాటలు కట్టిపెట్టి విసురుతూ ఉండు నోబితా, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. అరే, అనవసరంగా వాళ్ళని పిలుచుకొచ్చాను. ఓ, ఓ, నాకు బాగా ఆకలిస్తోంది. నాకు కూడా. ఏ నోబితా, నాకు బాగా ఆకలిస్తోంది, అందుకని నేను ఇంటికి వెళ్తున్నాను. బాయ్ బాయ్. నేను కూడా వెళ్తున్నాను నోబితా. బాయ్ బాయ్. ఆగండి, వెళ్ళకండి, నాకు కూడా ఆకలేస్తోంది. పొద్దున్నెప్పుడో తిన్నాను. వెళ్ళిపోకండి. నోబితా, ఈ పువ్వులకి సీతాకోక చిలుకలకి ఏమైంది? అరే రే, విసరడం ఆపేసాను కదా. నోబితా, కొంచెం సేపు నేను విసరనా? పర్వాలేదు శిశుక, నేను విసురుతూ ఉంటాను. నువ్వు వెళ్ళి డోరేమాన్ని పిలుచుకురా త్వరగా. అలాగే, ఇప్పుడే వెళ్తాను. మీచన్ చక్కగా నిద్రపోతోంది. ఈ డోరేమాన్ ఎక్కడికి వెళ్ళింది? డోరేమాన్! హాయ్ సుషుక. నోబితా సమస్యలో చిక్కుకున్నాడు. త్వరగా రా డోరేమాన్, త్వరగా రా. నా వల్ల కావట్లేదు. డోరేమాన్, త్వరగా ఏదో ఒకటి చేయి డోరేమాన్. ఈ గ్యాజెట్ ని జాగ్రత్తగా ఉపయోగించమని చెప్పాను కదా. బ్యాక్ టు నార్మల్. దీంతో మనం అన్నిటినీ మామూలుగా మార్చేయొచ్చు.
భలే అంతా మునుపట్లా మారిపోయింది. చలి పుడుతోంది, మళ్ళీ చలికాలం వచ్చేసినట్టు ఉంది. ఇంకొంచెం సేపు అయితే నువ్వు చలి తట్టుకోలేవు. అవును నోబితా, సరేరా వెళ్దాం. స్ప్రింగ్ సీజన్ మా అందరికి చాలా బాగా నచ్చింది. నువ్వేం దిగులు పడకు, ఇంకొన్ని రోజుల్లో స్ప్రింగ్ సీజన్ వస్తుంది.